Welcome to my channel Toon Tunes. Subscribe to my channel for more videos. ఒకప్పుడు ఒక పెద్ద దేశంలో ఒక చిన్న పట్టణం ఉండేది. ఇది ఒక అందమైన ప్రదేశం. అందులోని ప్రజలు అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ ఊరిలో అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్ బస్సు పిల్లల కోసం స్కూల్ బే వద్ద వేచి ఉంది. ఇది ఒక రొటీన్ డే. ఒక నార్మల్ టౌన్లో లాగా పిల్లలు స్కూల్కి వెళ్లారు. ఇంట్లో తల్లులు వంట చేస్తున్నారు. కొంతమంది తల్లులు మార్కెట్లో షాపింగ్లో బిజీగా ఉన్నారు. అదే ఊరిలో హాంటెడ్ బిల్డింగ్ ఉండేది. అది పాత బిల్డింగ్. అది చాలా శిథిలావస్థలో ఉంది. ఆ భవనం నుండి చాలా స్వరాలు వచ్చాయి. పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఆ భవనం దగ్గరకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అది ఊరికి కొంచెం దూరంలో ఊరు పొలిమేరల్లో ఉండేది. ఆ భవనంపై పట్టణంలో చాలా పుకార్లు వచ్చాయి. ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయని, అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరమని ప్రచారం జరిగింది. అక్కడికి వెళ్లొద్దని ఊరి జనం చాలా వార్నింగ్ ఇచ్చారని, ఆ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పారు. ఒకరోజు ఆ ఊరిలో ముగ్గురి కుటుంబం సంతోషకరమైన కుటుంబం. ఇది రోజులాగా రొటీన్ డే మరియు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఆ మహిళ ఇద్దరు తమ్ముళ్ళు కుటుంబాన్ని కలవడానికి వచ్చారు. ఆ ఇద్దరు తమ్ముళ్ళను రావడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. ఆ ఇద్దరు తమ్ముళ్ళు చాలా బహుమతులు తెచ్చారు. అబ్బాయికి బొమ్మలు తెచ్చారు. చెల్లెలు, బావగారు కోసం కూడా చాలా బహుమతులు తెచ్చారు. కలిసి టిఫిన్ చేశారు. తర్వాత టీ తాగారు. వాళ్ళు ఆ కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. తమ్ముళ్ళు తమ సోదరిని మరియు ఆమె కుటుంబాన్ని చూడడానికి వచ్చినందుకు సంతోషంగా ఉన్నారు. కొంత సమయం తరువాత ఆ బాబు స్కూల్కి వెళ్లాడు. బావగారు ఆఫీస్కి వెళ్లారు. ఇద్దరు తమ్ముళ్ళు మరియు వారి అక్క చాలా విషయాలు మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. అప్పుడు ఆ తమ్ముళ్ళు పట్టణంలోకి వస్తుండగా చూసిన భవనం గురించి అడిగాడు. ఆ భవనం దగ్గరకు వెళ్లవద్దని సోదరి చెప్పింది. అక్కడ దెయ్యం నివసిస్తుందని పుకారు ఉంది. అది చాలా ప్రమాదకరమైన దెయ్యం. చాలామంది అక్కడికి వెళ్లి మాయమైపోయారు. దెయ్యం చాలా భయంకరమైన శబ్దాలు చేస్తుందని అంటారు. అక్కడ ఒక మహిళ నివసిస్తుందని, ఎవరైనా అక్కడికి వెళితే మనుషులను కూడా చంపేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీరిద్దరూ ఆ భవనంలోకి లేదా ఆ భవనం సమీపంలోకి వెళ్లాలని ఎప్పుడూ ప్రయత్నించకండి. మీరిద్దరూ చాలా ఆసక్తిగా ఉన్నారని నాకు తెలుసు మరియు మీరు ఆ భవనం గురించి విచారణ చేయాలనుకుంటున్నారు అని తెలుసు. ఇలాంటి దెయ్యాల కథలను మీరు నమ్మరని కూడా నాకు తెలుసు. మీరు పరిశోధించడానికి ఆ భవనంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తారని కూడా నాకు తెలుసు. అలా ఎప్పుడూ ప్రయత్నించకండి. ఆ భవనంలోకి వెళ్లేందుకు నేను మిమ్మల్ని అనుమతించను. నేను మీ ఇద్దరినీ హెచ్చరిస్తున్నాను. మీ ప్రాణాలను ఎప్పుడూ పణంగా పెట్టకండి. ఆమె సోదరుడు అంటాడు, లేదు, లేదు, మేము అక్కడకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళము. భయపడకు. మేము కూడా అలాంటి ప్రదేశాలంటే భయపడతాము. మేము అక్కడికి ఎప్పటికీ వెళ్ళము. మేము కలిసి భోజనం చేసి ఈ నగరం నుండి బయలుదేరుతాము. ఆ తర్వాత చాలా పని ఉంది. ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నాం. మేము ప్రస్తుతం బిజీగా ఉన్నాము. మేము ఆ భవనంలోకి వెళ్ళము. మేము నేరుగా మా ఇంటికి వెళ్తాము. ఆ మహిళ వారికి భోజనం సిద్ధం చేస్తున్నప్పుడు ఆమె తమ్ముళ్ళు రహస్యంగా గుసగుసలాడుకుంటున్నారు మరియు ఆ భవనానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఆ పాత భవనం గురించి విని చాలా థ్రిల్ అయ్యారు మరియు అక్కడికి వెళ్లి విషయాలను పరిశోధించాలని అనుకుంటున్నారు. అదంతా తప్పు అని మరియు వాస్తవానికి దెయ్యాలు లేవని వాళ్ళు నిరూపించాలనుకుంటున్నారు. వాళ్ళు భోజనం తర్వాత వెళ్లాలని ప్లాన్ చేశారు. తర్వాత ముగ్గురూ భోజనం చేస్తారు. ఆ మహిళ తన భర్త మరియు కొడుకు గురించి అన్ని కథలను చెబుతుంది.
అప్పుడు తన స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి. కలిసి ఆనందంగా మాట్లాడుకుని భోజనం ముగించారు. తర్వాత అన్నదమ్ములిద్దరూ అక్కకు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. బయలుదేరే ముందు వారి సోదరి మళ్లీ హాంటెడ్ భవనం గురించి వారిని హెచ్చరిస్తుంది మరియు అక్కడికి వెళ్ళవద్దని వాళ్ళకి చెప్తుంది. ఇద్దరు సోదరులు ఆ హాంటెడ్ భవనానికి వెళతారు. వారు తమ సోదరికి ఎప్పటికీ అక్కడికి వెళ్లరని చెప్పారు, కాని వారి పరిశోధనాత్మక స్వభావం కారణంగా వారు ఆ ఇంటికి వెళతారు. సోదరులలో ఒకరు మరొక సోదరుడికి చెప్పాడు, ఇది సరైన పని కాదు అని. మనము అక్కడికి వెళ్ళము అని మన అక్కకి చెప్పాము. అక్కడ నిజంగా దెయ్యం ఉంటే ఏమి జరుగుతుంది? మనం చనిపోతే? మనము ఇదంతా ఆలోచించి లోపలికి వెళ్ళాలి. మరొక సోదరుడు చెప్తాడు, భయం లేదు, నేను ఉన్నానుగా, మనము లోపలికి వెళ్దాము. వాళ్ళు తలుపు ద్వారా ఆ హాంటెడ్ భవనంలోకి ప్రవేశిస్తారు. తెరుచుకునేటప్పుడు తలుపు ధ్వనిగా అనిపించింది. ఇది చాలా భయానకంగా ఉంది. సోదరులలో ఒకరు మరొక సోదరుడికి చెప్తాడు, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి నా మాట విను. మనము తిరిగి వెళ్ళిపోదాం. మరొక సోదరుడు అతని మాట వినడు. అతను చెప్తాడు, భయం లేదు, నేను ఉన్నానుగా. కత్తి పదును పెట్టడం, అరుస్తూ మొదలైనవి వంటి శబ్దాలు చాలా వస్తున్నాయి. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు భయానక శబ్దాలు పెరుగుతాయి. భవనం చాలా మురికిగా ఉంది. ఇది చాలా కాలం నుండి శుభ్రం చేయబడలేదు. వాళ్ళు చాలా నెమ్మదిగా లోపలికి వెళతారు. లోపల నుండి వచ్చే శబ్దాలతో వాళ్ళు వణుకుతున్నారు. వారిద్దరూ తమ చేతిని పట్టుకుని లోపలికి నడుస్తారు. అప్పుడు వాళ్ళు ఒక స్త్రీని చూస్తారు. భయానకమైన రాక్షసి, దెయ్యంలాగా కనిపిస్తుంది. ఆ ఇద్దరికీ చెమట పడుతుంది మరియు వారు వణుకుతారు. వారిద్దరూ ఆ గదికి దగ్గరవుతారు. వాళ్ళు అమ్మాయి అరుపు కూడా వింటారు. ఇది భయానకమైన వాతావరణం లాగే ఉంది. అకస్మాత్తుగా ఒక భయానకమైన మహిళ వారి దగ్గరకు వచ్చి బిగ్గరగా అరుస్తుంది. ఈ ఇద్దరు సోదరులు భయపడి కళ్ళు తిరిగి పడిపోతారు. కొంత సమయం తరువాత వాళ్ళు స్పృహలోకి వస్తారు. వాళ్ళు బాగానే ఉన్నారా అని వాళ్ళు ఒకరినొకరు అడుగుతారు. సోదరులలో ఒకరు మరొక సోదరుడికి ఇలా చెబుతాడు, నేను నీకు ముందే చెప్పాను, ఇది చాలా భయానకంగా ఉంది. రా, మనము ఇప్పుడు వెళ్ళిపోదాము. నాకు బాగా తలనొప్పిగా ఉంది. నాకు దగ్గు కూడా మొదలైంది. ఇది దుమ్ము వల్ల కావచ్చు. వాళ్ళు ఇంటి నుండి సురక్షితంగా బయటకు వస్తారు. సోదరులలో ఒకరికి తీవ్రమైన తలనొప్పి, దగ్గు, జలుబు మరియు జ్వరం వస్తుంది. వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. వాళ్ళు మొత్తం కథ గురించి వైద్యులు మరియు నర్సులకు చెప్పారు. వైద్యులు మరియు నర్సులు వారిని చూసి నవ్వారు. ఇదంతా పుకార్లు. అప్పుడు ఈ సోదరులు ఆసుపత్రిలోని సిబ్బందికి ఇది నిజమని మరియు ఆ భవనంలో ఒక దెయ్యం ఉందని చెప్పారు. ఇది చాలా భయానకంగా ఉంది. సోదరులలో ఒకరు చెప్పారు, మీకు కావాలంటే మీరు అక్కడికి వెళ్లి మీరే తనిఖీ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ భవనంలో ఒక దెయ్యం ఉంది. క్లినిక్లోని వైద్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు మరియు సరదాగా ఆ భవనాన్ని అన్వేషించాలని నిర్ణయించుకుంటారు. ఆ శబ్దాలు చేసి ఇతరులను భయపెడుతున్నది ఎవరో తెలుసుకోవాలన్నారు. వారు తమ ఉద్దేశాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఎవరో కావాలని చేస్తున్నారని వైద్యులు భావిస్తున్నారు. వారు కేవలం వినోదం కోసం ప్రజలను భయపెడుతున్నారు. ఇద్దరు సోదరులు బాగానే ఉన్నారు. వారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారు మరియు వారి ఇంటికి వెళతారు.
ఈ ఇద్దరు వైద్యులు ఆ భవనంలోని విషయాలను అన్వేషించాలనుకుంటున్నారు. ఆసుపత్రికి రాకముందు వాళ్ళు అక్కడికి వెళ్లి అన్వేషిస్తాము అని అనుకుంటారు. ఎవరు చేస్తున్నారో మనము చూదాము. వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఇద్దరు డాక్టర్లు అన్వేషించడానికి ఆ భవనానికి వెళతారు. వాళ్ళు ఆ భవనంలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు కొన్ని భయంకరమైన శబ్దాలు వింటారు. వాళ్ళు కూడా భయపడతారు. ఇంట్లో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని తమలో తాము నవ్వుకుంటారు. సందర్శకులను వెళ్లి తిరిగి రానివ్వకుండా శబ్దాలు చేస్తున్నారు. వాళ్లకు ఇది సరదాగా కూడా ఉండవచ్చు. వాళ్ళు తమను లేదా భవనాన్ని రక్షించుకోవచ్చు. వారు భవనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు సోదరులకు జరిగినట్లుగానే శబ్దాలు మరియు విషయాలు జరుగుతాయి. ఇద్దరు అన్నదమ్ములు వివరించిన విధంగానే జరుగుతున్నందున ఇదంతా ఒక ప్లాన్ అని ఈ ఇద్దరు వైద్యులకు తెలుసు. ఈ ఇద్దరు వ్యక్తులు వైద్యులు కావడంతో వారు ఈ అపోహలన్నింటినీ నమ్మలేదు. వారు తమలో తాము మాట్లాడుకుంటారు, ఇదంతా అర్థం లేనిది. ఒక అమ్మాయి అరుపు కూడా వారికి వినిపించింది. కత్తితో గీరడం మొదలైన శబ్దాలు వినిపించాయి. ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. మళ్ళీ అదే స్త్రీ ఇంట్లో నడుస్తుంది. ఆమె భయంకరమైన రాక్షసిలా కనిపించింది. ఆమెను చూసి ఈ ఇద్దరు వైద్యులు ఆమె ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. వారు ఆమెను పట్టుకోవడానికి ఆమె వెంట పరుగెత్తారు. వారు ఆమెను విజయవంతంగా పట్టుకున్నారు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, కాని ఈ ఇద్దరు వైద్యులు ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఆమెను కూర్చోబెట్టి వివరాలు అడుగుతారు. ఆ స్త్రీ అప్పుడు ప్రతిదీ వివరిస్తుంది. ఆమె దెయ్యం కాదు. ఆమె అన్ని కథలు అల్లింది. చాలామంది ఆ భవనాన్ని ఆక్రమించి విక్రయించడానికి ప్రయత్నించడం వల్ల ఆమె అలా చేసింది. కుటుంబంలో ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నందున వాళ్ళు ఒకరినొకరు మరియు భవనాన్ని రక్షించుకోవాలనుకున్నారు. కాబట్టి వారు ఈ డ్రామా ఆడాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన కూతురిని కూడా పిలిచి పరవాలేదు, ఈ వ్యక్తులు డాక్టర్లు అని చెప్పింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి సహాయం చేస్తామని వైద్యులు చెప్పారు. మీరు భయపడినంతకాలం వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తారని వాళ్ళు వివరించారు. మనము పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే ప్రజలు మీ దగ్గరకు రావడానికి ధైర్యం చేయరు. వారు మీ ఇంటిని విక్రయించడానికి ధైర్యం చేయరు. మనము మీ పేరు మీద భవనాన్ని కూడా నమోదు చేద్దాము. ఇది విని తల్లి కూతుళ్లు భయపడ్డారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని వైద్యులకు తెలిపారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే వారు సమస్యను విరమించుకున్నారు మరియు ఈ భవనంలో నివసిస్తున్నారు దెయ్యాల వలె నటించి ప్రజలను భయపెట్టారు. అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ మహిళ మరియు ఆమె కుమార్తెకు వారి భవనం మరియు భద్రత గురించి హామీ ఇచ్చారు. ఆస్తి రిజిస్ట్రేషన్పై పోలీసులు కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు కాలం మారిందని, భవనం మీ పేరు మీద ఉందని కూడా చెప్పారు. రిజిస్ట్రేషన్ మీ పేరు మీద జరిగింది మరియు మీ ఇంటిని ఎవరూ ఆక్రమించలేరు లేదా అమ్మలేరు. హామీ ఇచ్చిన తర్వాత మహిళ మరియు ఆమె కుమార్తె భవనాన్ని శుభ్రం చేశారు. వాళ్ళు సంతోషంగా జీవించారు.
వాళ్ళు కూడా బిల్డింగ్ బయటికి వచ్చి ఎలాంటి భయం లేకుండా ఇతర వ్యక్తులతో కలిసిపోయారు. ఆ భవనం చుట్టుపక్కల ప్రజలు కూడా ఇది దెయ్యం లేదని మరియు భవనం దగ్గరకు వెళ్లడానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంతోషిస్తున్నారు. వారు సంతోషంగా జీవించారు. కథ ముగింపు.